Hi, good morning all of you. So I am discussing topic name is fuse. So జనరల్గా మనకి ఫ్యూజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే టు ప్రొటెక్ట్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ హై కరెంట్స్. అంటే ఎప్పుడైతే ఒక హౌస్ హోల్డ్ పర్పస్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఓవర్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయో అంటే ఎప్పుడు అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఎగ్జిస్ట్ అయినా కానీ, ఏదైనా ఫాల్ట్స్ ఎగ్జిస్ట్ అయినా కానీ, లేదనుకుంటే ఏదైనా లైట్నింగ్ స్టార్మ్స్ ఇలాంటివి ఎగ్జిస్ట్ అయినప్పుడు కానీ, సో అలాంటప్పుడు నాకేమవుతుందంటే మనం తీసుకునే కండక్టర్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆ కరెంట్ నుంచి మనం తీసుకునే ఎక్విప్మెంట్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫ్యూజ్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ ఫ్యూజ్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కడైతే మనం ఏదైనా ఒక డివైస్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ని ఎక్స్టర్నల్ కరెంట్స్ నుంచి, ఎక్స్టర్నల్ ఓవర్ కరెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఫ్యూజ్ వైర్ గుండా ఓవర్ కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఫ్యూజ్ అనేది ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది, అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, అంటే మెల్టింగ్ అవుతుంది అన్నమాట. సో ఆ పర్పస్ కోసం మనం ఏం చేస్తారంటే జనరల్గా ఫ్యూజ్ అనేది యూస్ చేసుకుంటాం. సో జనరల్గా ఫ్యూజ్ అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసుకుంటామంటే ఫ్యూజ్ వైర్ని. సో ఫ్యూజ్ అంటే ఏంది? టు ప్రొటెక్ట్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. సో ఫ్యూజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టింగ్ device to protect over currents. To protect over currents. సో ఓవర్ కరెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి ఫ్యూజ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అంటే జనరల్గా లో లెవెల్ అప్లికేషన్స్ మాత్రమే, నాట్ ఓవర్ లెవెల్. సో లో లెవెల్ అప్లికేషన్స్ మాత్రమే ఫ్యూజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ యొక్క ఫ్యూజ్ అనేది మనకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తామంటే జనరల్గా టిన్ను, లెడ్, సిల్వరు, కాఫరు, సో ఇంకా డిఫరెంట్ జింక్ ఇట్లా డిఫరెంట్ వాటితో మనం ఏం చేస్తారంటే ఫ్యూజ్ వైర్ అనేది మేడప్ ఆఫ్ చేస్తాం. సో వాటిలో లెస్ దాన్ 15 amperes అయితేనేమో మనకు ఫ్యూజ్ రేటింగ్ అనేది 15 amperes లోపు అయితేనేమో లెడ్, టిన్ యూస్ చేసుకుంటాం. అదే గ్రేటర్ దాన్ 15 amperes అయితేనేమో కాఫర్ యూస్ చేస్తాం. కాఫర్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. కాఫర్ కానీ, యాంటీమోనీ కానీ, సిల్వర్ కానీ ఇలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడు ఆపరేటింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఫ్యూజ్ రేటింగ్ అనేది ఎక్కువ కరెంట్ అవసరమైనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తారంటే కాఫర్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఫ్యూజ్ మనం చూసుకునే ఫ్యూజ్కి సమ్ సర్టెన్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో దానికి ఆపరేటింగ్ కండిషన్స్ ఏవేవి అంటే దానికి బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే ఫ్యూజ్కి ఫస్ట్ వన్ ఏంటి అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. లో మెల్టింగ్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి అంటే లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి. లో టెంపరేచర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఏంటంటే హై కండక్టివిటీ ఉండాలి. హై కండక్టివిటీ. అదేవిధంగా కాస్ట్ అనేది ఎలా ఉండాలి? లో ఉండాలి. సో లో కాస్ట్. నెక్స్ట్ ఏంటంటే లో డెటరేషన్ అంటారు. లో డెటరేషన్ క్యాపబిలిటీ అంటారు. సో ఆ యొక్క డెటరేషన్ అనేది ఎలా ఉండాలంటే లో డెటరేషన్ అనేది ఉండాలి. సో ఫ్రీ ఫ్రమ్ డెటరేషన్. అదేవిధంగా ఆపరేషన్, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఎలా ఉండాలంటే హైగా ఉండాలి. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ వెరీ హై. సో స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉండాలంటే మనం తీసుకునే ఫ్యూజ్కి హైగా ఉండాలి. సో వీటన్నిటిని మనం ఏమంటాము అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యూజింగ్ ఎలిమెంట్ అంటారు. రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యూజింగ్ ఎలిమెంట్. రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యూజింగ్ ఎలిమెంట్. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యూజింగ్ ఎలిమెంట్ ఏవేవి కావాలంటే మెల్టింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. అదేవిధంగా లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి. హై కండక్టివిటీ ఉండాలి. కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉండాలి.
అదేవిధంగా ఫ్రీ ఫ్రమ్ ఆక్సిడేషన్ అయి ఉండాలి. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది వెరీ హైగా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మనం దాన్ని మాత్రమే మనం ఏం చేస్తారంటే ఫ్యూజ్ వైర్గా ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. సో మోస్ట్లీ మనం ఏం చేస్తారంటే ఫ్యూజ్ అనేది హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో కానీ కొన్ని ఇండస్ట్రీస్లో కానీ ఇన్ మెనీ అప్లికేషన్స్ మనం ఎక్కువ యూస్ చేసుకుంటాం దీన్ని. ఓకేనా. సో ఈ ఫ్యూజ్ అనేది ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకు 3 టైప్స్ ఉన్నాయన్నమాట జనరల్గా. అవేవేవంటే ఓపెన్ టైపు, సెమీ క్లోజ్డ్ టైపు, క్లోజ్డ్ టైపు. సో 3 టైప్స్ ఉన్నాయి. ఏవేవంటే ఓపెన్ టైపు, సెమీ క్లోజ్డ్ టైపు, క్లోజ్డ్ టైపు. ఇందులో ఓపెన్ టైప్ ఏమో ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తాం, ఇదేమో హౌసెస్లో యూస్ చేస్తాం, ఇదేమో ఇండస్ట్రీస్లో యూస్ చేస్తాం. సో ఇది కార్ట్రిడ్జ్ టైప్ అంటారు దీన్ని. సో హౌసెస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు, ఫ్యాక్టరీస్లో యూస్ చేస్తారు. ఓపెన్ టైప్ అనేది ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సైడ్, సబ్స్టేషన్స్లో కానీ ఇలాంటి దగ్గర మనం ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో సెమీ క్లోజ్డ్ టైప్ అనేది హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో యూస్ చేసుకుంటాం జనరల్గా. సో ఇదన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం స్టెప్ బై స్టెప్. సో చూడండి, ఫస్ట్ వన్ ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్. సో ఈ యొక్క ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది జనరల్గా మనం ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పాను నేను. ఒక నిమిషం. సో 11 kV లైన్ ఇది. సో ఇక్కడ చూడండి ఈ యొక్క ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్లో. సో ఈ టైప్ ఆఫ్ ఫ్యూజ్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే జనరల్గా సబ్స్టేషన్స్లో కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, అలాంటి వాటిలో మనం ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తాం ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది. సో ఇక్కడ తీసుకునే ఈ యొక్క వైర్ అనేది దేంతో మేడప్ అప్ చేస్తాం కానీ అల్యూమినియం కానీ, లేదనుకుంటే టిన్ కానీ, లెడ్ కానీ, కాఫర్ కానీ ఇలాంటి వాటిని ఎక్కువ చేస్తాం. కాకపోతే మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏంటి అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉన్నదాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ఓవర్లోడ్ కండిషన్. సో అలాంటి దానికోసం మనం ఏం చేస్తారంటే లో మెల్టింగ్ పాయింట్ ఉండేదాన్ని, లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండేదాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం ఇందులో. సో మోస్ట్లీ దాన్ని ఎక్కడ ఏమేమి యూస్ చేస్తామంటే ఇక్కడ అల్యూమినియం అనేది ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఇది ఇక్కడ ఏంటంటే 11 kV లైన్ ఒక సైడు, ట్రాన్స్ఫార్మర్ సైడ్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఒక సైడు. దీన్ని ఏమంటామంటే హార్న్ అంటారు. ఇక్కడేమో ఫ్యూజ్ వైర్ తీసుకుంటారు. సో దీన్ని మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ సబ్స్టేషన్స్.
సబ్స్టేషన్ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ఓపెన్ టైప్లో యూస్ చేస్తాం, అంటే క్లోజ్డ్ పాత్ కాదు, ఇది ఓపెన్ టైపు. సో ఈ యొక్క ఓపెన్ టైప్ ఉండడం వల్ల మనకేమైపోతుందంటే ఈ ఫ్యూజ్ అనేది డ్యూ టు అట్మాస్ఫియర్ కండిషన్స్ వల్ల ఎక్కువగా కరోజన్ అయ్యడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుందంటే దీని యొక్క లైఫ్ టైం అనేది తక్కువ రోజులు ఉంటుంది. అది ఫస్ట్ వన్. ఎందుకు అంటే డ్యూ టు అట్మాస్ఫియర్ కండిషన్స్ వల్ల కరోజన్ వల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే ఫ్యూజింగ్ ఎలిమెంట్ అనేది ఈజీగా కరోజన్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. అది ఇంకోటి, వన్స్ ఇది బర్న్ అయిపోయిందంటే అది మళ్ళీ మనం దాన్ని యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి రీప్లేస్మెంట్ అనేది అంటే ఎవ్రీ టైం మనం ఏం చేయాలంటే ఫ్యూజ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో కాబట్టి అది దీంట్లో డ్రాబ్యాక్ అన్నమాట ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది. సో ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు మనం ఎనీవేర్. కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకు డ్యూ టు అట్మాస్ఫియర్ కండిషన్స్ వల్ల మనకి అట్మాస్ఫియర్ కండిషన్స్లో ఉండే వీటి వల్ల ఏమవుతుందంటే నాకు అది కరోజన్ అనేది ఎక్కువగా ఆక్సిడేషన్ జరిగి కరోజన్ అనేది ఎక్కువగా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే వన్స్ ఫ్యూజ్ అనేది బర్న్ అయింది అంటే దాన్ని మళ్ళీ మనం యూస్ చేసుకోలేము అన్నమాట. అది దాంట్లో డ్రాబ్యాక్ అన్నమాట ఇది. సో ఈ యొక్క ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది ఎక్కువగా మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే సెకండరీ సైడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ సబ్స్టేషన్స్లో మనం దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ప్లింత్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేసి, పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉన్నాయి. సో ప్లింత్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి హై రేటింగ్ మోర్ దాన్ 250 kVA ఉంటే ప్లింత్ టైప్ అంటారు. అదే లెస్ దాన్ 250 kVA ఉంటేనేమో పోల్ మౌంటెడ్ అంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్లో మనం ఎక్కువగా దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది. నెక్స్ట్ సెమీ క్లోజ్డ్ టైప్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, సెమీ క్లోజ్డ్ టైప్. సో ఈ యొక్క సెమీ క్లోజ్డ్ టైప్లో ఎట్లా అంటే ఈ యొక్క సెమీ క్లోజ్డ్ టైప్ ఆఫ్ ఫ్యూజ్లో ఇక్కడ ఏంటంటే ఒక మెటల్ తీసుకుంటాం, ఆ మెటల్కి ఒక లేయర్ లాగా ఫామ్ చేసి అందులో మనం ఏం చేస్తారంటే క్వార్జ్, శాండ్, లెడ్, సో ఇలాంటివన్నిటిని ఏం చేస్తారంటే అందులో ఫిల్ చేస్తాం. సో క్వార్జ్ కానీ శాండ్ కానీ సో ఇలాంటి వాటిని ఫిల్ చేసి అందులో మెటాలిక్ లింక్స్ని ప్లేస్ చేసుకొని బోత్ సైడ్స్ మెటాలిక్ లింక్స్ ద్వారా మనం ఏం చేస్తారంటే ఫ్యూజ్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇది మోస్ట్లీ ఆల్ హౌస్ హోల్డింగ్ అప్లయన్సెస్లో మనం ఏం చేస్తారంటే దీన్ని యూస్ చేస్తాం. ఓకేనా, సో ఆల్ హౌస్ హోల్డ్ పర్పసెస్, ఆల్ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో మనం ఏం చేస్తారంటే సెమీ క్లోజ్డ్ టైప్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అదేవిధంగా మోటార్స్లో కూడా, మోటార్స్ దగ్గర ఫ్యూజ్ అనేది ప్లేస్ చేస్తాం కదా, సో అక్కడ కూడా మనం ఏం చేస్తారంటే ఈ సెమీ క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకు అంటే దీనికి ఇది ఎట్లా అంటే ఇలా ఉంటుంది, అంటే ఎలా అంటే సో ఇలా ఉంటుంది అన్నమాట. సో దీన్ని రిప్లేస్మెంట్ అనేది ఈజీగా అట్లా ప్లేస్ చేస్తే మళ్ళీ తీసివచ్చు, రిమూవ్ చేసేవచ్చు ఈజీగా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు తీసుకునే మెటల్ ఎలా ఉంటుందంటే అది సో మనకు పింగాణి అంటారు కదా, సో దాంతో మేడప్ ఆఫ్ చేస్తారు ఇక్కడ బేస్ అనేది. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి ఐరన్ అనేది ఉంటుంది, ఐరన్ అనేది అని ఉంటుంది. సో ఆ మిడిల్లో మనం ఏం చేస్తారంటే స్క్రూస్తో ప్లేస్ చేసుకొని దానికి కాఫర్ వైర్ కానీ సిల్వర్ కానీ సో ఆ వైర్ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో అలాంటి టైప్ ఆఫ్ అనేది ఇక్కడ సెమీ క్లోజ్డ్ టైప్. సో ఈ ఆల్ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సెమీ క్లోజ్డ్ టైప్ ఆఫ్ ఫ్యూజెస్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకేనా, సో ఇందులో ఈ యొక్క బేస్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వార్జ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ మేడప్ ఆఫ్ చేస్తాం వీటిని. క్వార్జ్ అనే కానీ లేదనుకుంటే ఎనీ ఇన్సులేటింగ్ మెటీరియల్ యూస్ చేసుకుంటాం అన్నమాట అక్కడ. సో దాని ద్వారా మనం ఏం చేస్తాం ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాం. ఇది ఎట్లా అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే అట్మాస్ఫియర్ కండిషన్స్కి అంత ఎఫెక్ట్ చూపించదు. ఇంకోటి ఆర్క్ డిశ్చార్జ్ అనేది ఇందులో కనపడదు మనకు. వన్స్ ఏదైనా బర్న్ అయింది అంటే ఓన్లీ ఆ యొక్క ఫ్యూజ్ ఎలిమెంట్ మాత్రం ఆ వైర్ మాత్రం రిమూవ్ చేసి మళ్ళీ ఇంకో వైర్ ప్లేస్ చేసుకోవచ్చు. అది ఇందులో పాసిబిలిటీ ఉంటుంది మనకు, అదొక అడ్వాంటేజ్ అన్నమాట. ఇందులో ఆర్క్ అనేది మనకి ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఓవర్ కరెంట్స్ పాస్ అయినాయి అప్పుడు నాకేమవుతుందంటే ఆర్క్ అనేది ఎక్కువగా మనకు కనపడదు, లైట్గా కనపడుతుంది కానీ ఎక్కువగా కనపడదు అన్నమాట. అదే ఈ యొక్క ఓపెన్ టైప్లో అనుకోండి ఇక్కడ నాకు బ్లాస్ట్ అనేది చూపిస్తుంది.
సో వన్స్ దాంట్లో ఓవర్ కరెంట్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఫ్యూజ్ అవ్వమంట కరెంట్ పాస్ అయినప్పుడు అప్పుడు నాకేమవుతుంది ఆర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే ఓపెన్ టైప్ కాబట్టి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఆర్క్ డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇందులో ఏంటంటే నాకు ఆర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా చూపించదు. వన్స్ ద ఎలిమెంట్ అనేది ఫ్యూజింగ్ ఎలిమెంట్ అనేది బంద్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని ఏం చేయొచ్చు అంటే రిప్లేస్ చేసుకోవచ్చు. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఇక్కడ రిప్లేస్ చేసే యొక్క వైర్ అనేది ఎలా ఉండాలంటే ఆ యొక్క కరెంట్ రేటింగ్ తట్టుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు 10 ఆంపియర్స్ అనుకోండి మనం పెట్టే ఫ్యూజ్ వైర్ అనేది, ఆ 10 ఆంపియర్స్ తగ్గట్టుగానే మనం పెట్టుకోవాలన్నమాట వైర్ అనేది. అలా కాకుండా 15 ఆంపియర్స్ వరకు మనం ప్లేస్ చేసేసాం అనుకోండి, మనం రిప్లేస్ చేసే వైర్ అనేది 15 ఆంపియర్స్ 20 ఆంపియర్స్ వరకు స్టాండ్ చేసుకున్నట్టు పెట్టామనుకోండి, అప్పుడు నాకేమవుతుంది మనం తీసుకునే ఎక్విప్మెంట్ అనేది ప్రొటెక్ట్ చేసుకోదు, అప్పుడు ఆటోమేటిక్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఆ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి. అది దీనిలో ఉన్నది సెమీ క్లోజ్డ్ టైప్ అనేది. సో దీన్ని ఆల్ హౌస్ హోల్డింగ్ అప్లయన్సెస్లో అయితేనేమి, అగ్రికల్చర్ పంప్ సెట్స్లో అయితేనేమి, ఇంకా మెనీ అప్లికేషన్స్ మనం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అదే అన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫుల్లీ క్లోజ్డ్ టైప్ చూద్దాం. సో ఫుల్లీ క్లోజ్డ్ చెప్పే కంటే ముందు ఇక్కడ ఏంటంటే ఈ సెమీ క్లోజ్డ్ టైప్లోనే మనకు దీన్నే ఏమంటారంటే కిట్ క్యాట్ టైప్ అంటారు. సెమీ క్లోజ్డ్లోనే మనకేంటంటే రీవైరబుల్ అని కిట్ క్యాట్ టైప్ అని రెండు ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటామంటే కిట్ క్యాట్ టైప్ అంటారు. కిట్ క్యాట్ టైప్ అంటారు. ఇంకోటి ఏంటంటే రీవైరబుల్ కూడా ఉంది, దీన్నే కిట్ క్యాట్ టైప్ అంటారు. సో సెమీ క్లోజ్డ్ టైప్లోనే మనకు 2 టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్ ఉన్నాయి. ఒకటేమో కిట్ క్యాట్ టైపు, అనదర్ వన్ ఏమో రీవైరబుల్ టైపు. సో మోస్ట్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే కిట్ క్యాట్ టైప్ ఆఫ్ ఫ్యూజ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకంటే లో మెల్టింగ్ పాయింట్, లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎఫెక్ట్, లో ఆర్క్ ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు కాస్ట్ ఈజ్ లెస్, మెయింటెనెన్స్ ఈజ్ లెస్, లో డిటరేషన్, లో అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్. అంటే అట్మాస్ఫిరిక్ కండిషన్స్కి ఇది ఎఫెక్ట్ చూపించదు అన్నమాట, ఎందుకంటే సెమీ క్లోజ్డ్ కాబట్టి. ఓకేనా. ఇదన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఫుల్లీ క్లోజ్డ్ టైప్ చూద్దాం. సో ఈ యొక్క ఫుల్లీ క్లోజ్డ్ టైప్లో మనకేంటంటే 2 టైప్స్ ఉన్నాయి, లో రప్చరింగ్ కెపాసిటీ, హై రప్చరింగ్ కెపాసిటీ అనేసి. సో సో లో రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్, హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్ అని 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మనకేంటంటే ఈ యొక్క లో రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్ అనేటివి లో రేటింగ్ అప్లికేషన్స్ మనం యూస్ చేస్తాం. అదే హై రప్చరింగ్ కెపాసిటీ అనేటివి హై రేటింగ్ వాటికి మనం యూస్ చేసుకుంటాం. ఈ లో రప్చరింగ్ కెపాసిటీలో ఇక్కడ ఏంటంటే ఇది క్లోజ్డ్ టైపు. సో దీన్ని హౌస్ హోల్డింగ్ అప్లయన్సెస్లో యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్లో యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా సబ్స్టేషన్స్లో కానీ, లేదనుకుంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో కానీ. సో అలాంటి వాటిలో వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు క్లోజ్డ్ టైప్ కాబట్టి. ఈ యొక్క లో రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్ అనేటివి మనకు, సో ఇందులో ఈ యొక్క మనం మెటాలిక్ ఫిలమెంట్ తీసుకుంటాం కదా, దాని సరౌండింగ్ మనం ఏం చేస్తారంటే క్వార్జ్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తారు. పౌడర్ అనేది కార్బన్ పౌడర్ అనేది ప్లేస్ చేస్తారన్నమాట. మెటాలిక్ షీట్ చుట్టూ ఏం చేస్తారంటే పౌడర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఆ యొక్క పౌడర్ అనేది ఏంటి అంటే క్వార్జ్,
ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తాం. ఏంటంటే కాల్షియం కార్బోనేట్, శాండ్, క్వార్ట్జ్. సో ఇక్కడ ఏంటంటే మనకు కాల్షియం కార్బోనేట్, శాండ్, క్వార్ట్జ్, సో ఇట్లా డిఫరెంట్ తీసుకుంటాం అన్నమాట. సో వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఈ యొక్క మనం తీసుకునే మెటాలిక్ ఎలిమెంట్ గుండా ఫ్యూజ్ అవ్వమంటే కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆ సరౌండింగ్లో ఉండే ఈ యొక్క మెటీరియల్ అనేది ఏమవుతుందంటే ఆర్క్ని ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవ్వకుండా కంప్రెస్ చేస్తుంది అన్నమాట. అంటే ఆర్క్ని కూల్ చేస్తుంది అన్నమాట. దానికోసం మనం ఇది యూస్ చేసుకుంటాం వీటిని. సో ఈ యొక్క లో రప్చరింగ్ కెపాసిటీ అన్నీ లో లెవెల్ అప్లికేషన్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఇంకపోతే హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్ అనేటివి ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది డయాగ్రామ్ అనేది. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది దీన్నే హెచ్ఆర్సీ అంటారు. హెచ్ఆర్సీ అంటే ఏంటంటే హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మనం తీసుకునే ఫ్యూజ్ ఎలిమెంట్. సో ఇవి వచ్చేసి ఏంటంటే అవుటర్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి అవుటర్ ఎలిమెంట్స్. దీన్ని ఏమంటారంటే క్యాడ్రిడ్జ్ టైప్ అంటారు. సో మనం తీసుకునే ఫుల్లీ క్లోజ్డ్ టైప్లో వీటన్నిటిని ఏమంటారంటే క్యాడ్రిడ్జ్ టైప్ ఆఫ్ ఫ్యూజెస్ అంటారు. క్యాడ్రిడ్జ్ టైప్ ఆఫ్ ఫ్యూజెస్ అంటారు. ఈ క్యాడ్రిడ్జ్ టైప్ ఆఫ్ ఫ్యూజెస్లో ఇక్కడ మనం మిడిల్లో ఏం తీసుకుంటామంటే ఫ్యూజ్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ పౌడర్ ప్లేస్ చేస్తాం. ఇదంతా ఇక్కడ పౌడర్ ప్లేస్ చేసుకుంటాం. ఆ పౌడర్ అనేది ఈ టైప్ ఆఫ్ ఇందులో ఏదో ఒక టైప్ తీసుకుంటాం. ఓకేనా? ఆ పౌడర్ అనేది తీసుకుంటాం. ఇదేంటి అంటే ఫ్యూజ్ లింక్ అన్నమాట. మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ లింక్ అనేది ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ బ్రాస్ అనే మెటల్తో మనం ఏం చేస్తారంటే క్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. బోత్ ఎండ్స్ బ్రాస్ అనే మెటల్తో మనం ఏం చేస్తాం, క్యాప్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంటాం. అదన్నమాట. పౌడర్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తాం. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్ఆర్సీ ఫ్యూజెస్ అనేటివి మెనీ అప్లికేషన్స్ మనం దీన్ని యూస్ చేస్తాం. ఎందుకు అంటే ఇది దే డూ నాట్ డిటరేట్ విత్ ఏజ్, అంటే లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీనికి. ఓకేనా? అదేవిధంగా దే డూ నాట్ రిక్వైర్ ఎనీ మెయింటెనెన్స్. ఇది క్లోజ్డ్ టైప్ కాబట్టి డ్యూ టు అట్మాస్ఫియర్ కండిషన్స్ వల్ల ఇది కరోజన్ అవ్వడానికి కానీ లేదనుకుంటే ఇంకేదన్నా ఆక్సిడేషన్ జరిగి మనకి ఎలిమెంట్ డ్యామేజ్ అవ్వడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది ఈజీ, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆపరేటింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో హెచ్ఆర్జీ ఫ్యూజ్ అనేది మనం ఏంటంటే మోస్ట్లీ మనం యూస్ చేసుకుంటాం. ఎందుకు అంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఈజ్ హై. అదేవిధంగా కాస్ట్ ఈజ్ లో. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, లో మెల్టింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్, లో టెంపరేచర్ కోఎఫిషియంట్. సో మనకి హెచ్ఆర్సీ ఫ్యూజెస్ అనేటివి లో టెంపరేచర్ కోఎఫిషియంట్, లో మెల్టింగ్ పాయింట్, హై స్పీడ్ ఆఫ్ ఆపరేషన్, దే డూ నాట్ డిటరేట్ విత్ ఏజ్ గ్రూప్ అండ్ దే డూ నాట్ రిక్వైర్ ఎనీ మెయింటెనెన్స్. సో కాబట్టి మనం ఎక్కువగా దీన్ని యూస్ చేస్తాం. సో ఈ యొక్క హెచ్ఆర్సీ ఫ్యూజెస్ అనేటివి అప్ టు ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు అంటే మనము ఆపరేటింగ్ వోల్టేజ్ అనేది దగ్గర 66 kV వరకు మనం యూస్ చేసుకోవచ్చు. సో వీటికి ఆపరేటింగ్ వోల్టేజ్ లెవెల్ ఎంత అంటే 66 kV వరకు ఈ యొక్క హెచ్ఆర్సీ ఫ్యూజెస్ అనేటివి ప్రిఫర్ చేస్తారు. అప్ టు 66 kV వరకు ఆపరేటింగ్ వోల్టేజ్ మనం దీన్ని యూస్ చేసుకుంటాం. అదేవిధంగా పవర్ వచ్చేసరికి 500 MVA. సో పవర్ రేటింగ్ వచ్చేసరికి 500 MVA కెపాసిటీ వరకు ఈ యొక్క హెచ్ఆర్సీ ఫ్యూజెస్ అనేవి మనం యూస్ చేసుకుంటాం. అదే కరెంట్ వచ్చేసరికి 500 amperes. మ్యాక్సిమం కరెంట్ రేటింగ్ వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. 500 amperes వరకు విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది అన్నమాట ఈ యొక్క హెచ్ఆర్సీ ఫ్యూజ్ అనేది. ఓకేనా? సో ఇంకపోతే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే జనరల్గా ఫీజు దేని మీద డిపెండ్ అవుతుందంటే అందులో కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కరెంట్ రేటింగ్ అనేది నార్మల్ కండిషన్లో ఈ యొక్క ఫీజ్ రేటింగ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ I² మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు చూడండి.
సో జనరల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ రేటెడ్ కరెంట్ ఫ్యూజింగ్ మెటీరియల్కి కొన్ని ఉన్నాయి డిజైన్ కండిషన్లో. అవి ఏంటంటే ఫస్ట్ రేటెడ్ కరెంట్ చూద్దాం. సో రేటెడ్ కరెంట్ అంటే ఏంటి అంటే ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ద ఫ్యూజ్ కెన్ విత్స్టాండ్. ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ద ఫ్యూజ్ కెన్ విత్స్టాండ్. దాన్నే మనం ఏమంటామంటే రేటెడ్ కరెంట్ అంటారు. సో ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ద ఫ్యూజ్ వైర్ కెన్ withstand. సో ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ద ఫ్యూజ్ వైర్ కెన్ విత్స్టాండ్. దాన్నే మనం ఏమంటాం రేటెడ్ కరెంట్ అంటాం. అదే ఫ్యూజింగ్ కరెంట్. ఫ్యూజింగ్ కరెంట్ అంటే ఏంటి అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ టు విచ్ ద ఫ్యూజింగ్ వైర్ షుడ్ బి మెల్టింగ్. సో ద మినిమం అమౌంట్ ఆఫ్ current at which the fuse will melt. So it is the minimum amount of current at which the fuse wire will melt. దాన్నే మనం ఏమంటామంటే ఫ్యూజింగ్ కరెంట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ చూద్దాం. ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ద రేషియో ఆఫ్ ఫ్యూజింగ్ కరెంట్ టు ద రేటింగ్ కరెంట్ మనం ఏమనొచ్చు అంటే ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటారు. ద రేషియో ఆఫ్ ఫ్యూజింగ్ కరెంట్ టు ది రేటెడ్ కరెంట్. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ టు ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్. దాన్నే మనం ఏమంటామంటే ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా? సో ద మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ టు ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ని మనం ఏమంటామంటే ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఇంకోటి ఇక్కడ ఈ యొక్క ఫ్యూజింగ్ కరెంట్ అనేది సో ఈ యొక్క ఫ్యూజింగ్ కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫ్యూజింగ్ కాన్స్టెంట్ అండ్ డయామీటర్ ఆఫ్ ద ఫ్యూజింగ్ ఎలిమెంట్. సో ఈ టూ కాంపోనెంట్స్ మీద మనకి ఏమవుతుందంటే ఫ్యూజింగ్ కరెంట్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి కే అంటే ఏంటి అంటే ఇక్కడ ఫ్యూజింగ్ కాన్స్టెంట్. కే అంటే ఏంటి అంటే ఇక్కడ ఫ్యూజ్ కాన్స్టెంట్. డి అంటే ఏంటంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద ఫ్యూజ్ ఎలిమెంట్. సో డి అంటేనేమో డయామీటర్, కే అంటేనేమో కాన్స్టెంట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఫ్యూజింగ్ కరెంట్ని కనుక్కుంటాం. ఓకేనా? సో జనరల్గా ఈ ఫ్యూజ్ కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది మనకంటే దాని యొక్క డయామీటర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ కండిషన్స్లో ఏమో కరెంట్ అనేది ఐ అలానే ఉంటుంది. బట్ అండర్ అబ్నార్మల్ కండిషన్లో పవర్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ సో పవర్ లాస్ అంటే ఏంది మనకి ఇక్కడ I/R. సో కాబట్టి నాకు కరెంట్ అనేది ఏమవుతుంది స్క్వేర్లో ఉంటుంది అన్నమాట పవర్ అనేది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. సో ఫ్యూజింగ్ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఫ్యూజింగ్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ యొక్క రేటెడ్ కరెంట్ ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే ఫ్యూజ్ వైర్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హై కండక్టివిటీ ఉండాలి, లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి. మనం తీసుకునే ఎకనామికల్గా కూడా మనకి ఎలా ఉండాలంటే లో ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఉండాలి. అది ఇక్కడ ఇంకపోతే ఈ యొక్క హెచ్ఆర్సి ఫీజెస్లో మన డ్రాబ్యాక్ ఏంటి అంటే వన్స్ ఈ డివైస్ అనేది ఏదన్నా ప్రాబ్లం అయింది, డ్యామేజ్ అయింది అంటే సో ఓవరాల్ సిస్టమ్ మొత్తం ఈ డివైస్ మొత్తం మనం ఏం చేయాలంటే రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఏమైపోతుంది అంటే ఇంక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ హెచ్ఆర్సి ఫీజెస్ అనేవి అన్ని అప్లికేషన్స్ ఉన్నా కానీ మెయిన్ మనకు డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈవెన్ ఏదన్నా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయింది అంటే లేదనుకుంటే డివైస్ ఏదైనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫీజ్ ఎలిమెంటే బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు నాకేంటంటే టోటల్ డివైస్ అనేది మనం ఏం చేసుకోవాలి రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అదన్నమాట ఇందులో డ్రాబ్యాక్. సో ఈ యొక్క 3 కరెంట్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే ఫీజ్ ఎలిమెంట్ అనే దాన్ని డిజైన్ చేసుకుంటాం. ఓకేనా? ఇది ఫీజ్ ఎలిమెంట్ అనేది, ఫీజ్ అంటే ఓకే అలా క్లియర్. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఫ్యూజ్ వైర్ అనేది జనరల్గా ఏసీలో ఆల్వేస్ ఫేస్ వైర్ కనెక్ట్ చేసుకోవాలి. ఫ్యూజ్ వైర్ అనేది జనరల్గా మనకు ఏసీ సప్లైలో మనకు 2 టైప్స్ ఆఫ్ సప్లైస్ ఉన్నాయి, ఏసీ సప్లై, డీసీ సప్లై. ఏసీ సప్లైలో ఫ్యూజ్ వైర్ ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఫేస్ కనెక్ట్ చేయాలి, న్యూట్రల్ కనెక్ట్ చేసుకోకూడదు. సో నెవర్ కనెక్ట్ ఫ్యూజ్ వైర్ ఇన్ న్యూట్రల్, ఓకేనా. అదే ఇన్ కేస్ ఆఫ్ డీసీ సప్లై అనుకోండి, ఓన్లీ పాజిటివ్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ వైర్కి మాత్రమే ఫ్యూజ్ అనేది కనెక్ట్ చేస్తాం. నెవర్ కనెక్ట్ ఇన్ నెగిటివ్ వైర్, ఓకేనా. అదే న్యూట్రల్కి కానీ నెగిటివ్ పొలారిటీ ఇన్ డీసీ సప్లై, ఈ 2 కేసెస్కి నెవర్ కనెక్ట్ ఫ్యూజ్ వైర్. సో ఫ్యూజ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోకూడదు, ఓకేనా. మనం యూస్ చేసే సప్లైలో ఆల్వేస్ ఫ్యూజ్ వైర్ అనేది ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలంటే ఫేస్ వైర్కి మాత్రం తీసుకోవాలి. అదేవిధంగా డీసీ సప్లై అయితేనేమో పాజిటివ్ పొలారిటీకి మాత్రమే మనం కనెక్ట్ చేసే ఫ్యూజ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. అదే ఇన్ కేస్ న్యూట్రల్కి కానీ డీసీ సప్లై అయితే నెగిటివ్ కానీ మనం ఫ్యూజ్ అనే దాన్ని కనెక్ట్ చేసుకోకూడదు, ఓకేనా. సో ఇదన్నమాట ఫ్యూజ్ వైర్ గురించి. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.